హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మ్యాంగో ఫ్రూట్ సేమియా అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి పక్కా ట్రై చేయండి. ముందుగా మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే 2 యాలకులు వేసుకోవాలి. పౌడర్ కూడా వేసుకోవచ్చు, యాలకుల పొడి, బట్ నేను ఇలాగే వేసుకుంటాను అన్నమాట. సో ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అట్లాగే 1 కప్ సేమియా వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ముందుగా వేడి చేసుకున్న మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సేమియా అనేది బాగా మెత్తగా ఉడకాలండి. సో ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలండి. మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువే వేసుకోవచ్చు. మేము కూడా స్వీట్స్ ఎక్కువే తింటాము, బట్ అందులో షుగర్ అనేది తక్కువగా వాడతామన్నమాట. సో ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు చల్లారనివ్వాలండి. చల్లారింది. ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్, అది ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఈ రెసిపీ అనేది ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనం చేసుకోగలుగుతాము. ఎందుకు అంటే మ్యాంగోస్ మనకు సమ్మర్లోనే దొరుకుతాయి కదా, అందుకని. సో ఇది బాగా కలపాలి ఒకసారి. యాపిల్ ముక్కలు, ఇది యాపిల్లో గింజలు ఉంటాయి కదా, అదండి, అది చూస్తున్నాను. అలాగే దానిమ్మ గింజలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫ్రెండ్స్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎవ్రీ సమ్మర్లో చేస్తాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. సో ఇప్పుడు ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూట్ సేమియా రెడీ. మీరు పక్కా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నాకు టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.